ఆస్తిపాస్తుల తగాదాలు, అన్నదమ్ముల మధ్య మాటా పెరిగిపోవడాలు, తండ్రి కొడుకుల మధ్య సయోధ్య లేకపోవడం, చివరికి భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత తగ్గిపోవడం, కుటుంబ సభ్యులు ఎవరు కూడా సరిగా మాట్లాడుకోవడం లేదు. ఇలాంటి చిక్కులు ఉన్నవారంతా కూడా రేగు మొక్కను సేకరించి అష్టమి, దశమి, త్రయోదశి, పౌర్ణిమ ఈ తిథులు జ్ఞాపకం లేని ఎడల ఆదివారం నాడు ఏదైనా ఆలయంలో, అవకాశం ఉన్న చోట రామాలయంలో, నైరుతి దిగ్భాగంలో ఆలయంలో వెనక పడమర దక్షిణ మధ్య భాగంలో అవి మూలలో ఆలయ నిర్వాహకుల అనుమతితో ఈ మొక్క నాటి పెంచి పోషించే ప్రయత్నాలు చేసి రక్షించే సత్ఫలితాలు మీరు సాధించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తే ఆ మొక్క పెరిగినట్లుగా ఇంటిలో ఉండే సమస్తమైన సమస్యలు అలా దూదిపింజల వలె తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆత్మాభిమానం తగ్గించుకొని అరమరికలు పెంచుకునే విధంగా తగ్గితే పోయేదేమిటి, సంబంధాలు మెరుగున పడతాయి అనే ఆలోచన మొలకెత్తుతుంది. అక్కడ ఆ చెట్టు మొలకెత్తింది, కొత్తగా చిగురులు వేసింది, మనలో కూడా ఈ ఆలోచనలు పుటమరిస్తాయి.